హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఎస్ఎస్సి. ఈరోజు మనం ఎస్ఎస్సి గురించి పూర్తిగా తెలుసుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావాలంటే మనకు ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మనం రాయాల్సింది ఖచ్చితంగా. ఎస్ఎస్సి అంటే ఫుల్ ఫామ్ ఏమంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. వీళ్ళు ప్రతి సంవత్సరం వివిధ కేటగిరీలో మనకు నోటిఫికేషన్ ఇస్తూ ఉంటారు. ఆ నోటిఫికేషన్లో మెయిన్ క్వాలిఫై అయిన వాళ్ళకి వివిధ డిపార్ట్మెంట్లో మనకు జాబ్స్ అని అలాట్ చేస్తూ ఉంటారు. అసలు ఎస్ఎస్సిలో మనకి ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి, అసలు ఎస్ఎస్సి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటాం మనం. అసలు ఎస్ఎస్సిలో మేజర్గా మనం బాగా వినిపించే ఎగ్జామ్స్ ఏవంటే సిజిఎల్, అలాగే సిహెచ్ఎస్ఎల్, అలాగే ఎంటీఎస్, అలాగే తరచుగా మనకు జీడీ అండ్ సిపిఓ అలా డిఫరెంట్ కేటగిరీస్గా జాబ్స్ ఉన్నాయి. ఫేజ్ 7 అని చెప్పేసి అలాగే మనకు డిఫరెంట్ కేటగిరీస్లో మనకు ఇంకా వేరే ఎస్ఎస్సి వాళ్ళు జాబ్స్ అలాట్ చేస్తుంటారు. బట్ మనకి కంటిన్యూస్గా రెగ్యులర్గా అంటే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ వచ్చే ఏవేవంటే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్ మాత్రమే. సిజిఎల్ ఏమంటే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్, అంటే ఇది కేవలం ఎవరైతే గ్రాడ్యుయేషన్ లేదంటే బీటెక్ అంటే బీటెక్ ఈక్వలెంట్గా ఏవైనా కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ జాబ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. ఈ జాబ్ ఎవరి కోసం అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ లేదంటే ప్లస్ టూ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ సిహెచ్ఎస్ఎల్ జాబు ఎలిజిబుల్ అనమాట. అలాగే ఎంటీఎస్ అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఎంటీఎస్ అంటే మీనింగ్ ఏమంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇది కేవలం ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో ఓన్లీ ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట. అలాగే తర్వాత ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ మనకి వేరే జాబ్స్ ఉన్నాయి ఎస్ఎస్సిలోని. బట్ ఇవి కంటిన్యూగా ప్రతి ఇయర్ అయితే మనకు రావు, బట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే మనకు ఎలిజిబుల్ చేయొచ్చు. అలాగే దీంట్లో జీడీ అంటే ఏమంటే మెయిన్ జనరల్ డ్యూటీ పోలీస్ ఆఫీసర్. జీడీ అంటే జనరల్ డ్యూటీ పోలీస్ ఆఫీసర్. సింపుల్గా మనము సెంట్రల్ కానిస్టేబుల్ అని చెప్పచ్చు. ఇది కూడా మనకు ఎస్ఎస్సి వాళ్ళు మనకు నోటిఫికేషన్ ఇస్తారు. దీన్ని కూడా ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫై ఉంటారో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఈ జీడీ ఎగ్జామ్కి రాయొచ్చు. అలాగే మనకు తర్వాత సిపిఓ అంటే సెంట్రల్ పోలీస్ ఆఫీసర్. సిపిఓ మాత్రం కాకుండా ఇంకా ఎస్ఎస్సిలో స్టెనోగ్రాఫర్ అనే పోస్ట్ కూడా ఉంటుంది. బట్ ఎవరైతే ఇది స్టెనో కంప్లీట్ చేస్తున్న వాళ్ళకి ఎలిజిబుల్ స్టెనోగ్రాఫర్ అనేది. ఇవన్నీ ఎస్ఎస్సిలో మనకు మెయిన్ నోటిఫికేషన్ వచ్చే జాబ్స్ కేటగిరీ విషయాల గురించి. తర్వాత మనం ఈ జాబ్స్ అనేటికి కావాల్సిన సిలబస్ ఏవి అంటే ఈ అన్ని జాబ్స్ కూడా మనకు ఒకటే సిలబస్ ఉంటుంది. బట్ ఆ జాబ్స్ సంబంధించిన విషయాన్ని బట్టి కొద్దిగా టఫ్నెస్ అనేది కొద్దిగా హెచ్చు తగ్గులు ఉంటుంది. అంటే కొన్ని జాబ్స్కి గ్రాడ్యుయేషన్ లెవెల్ జాబ్స్ కొద్దిగా టఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే మన సిహెచ్ఎస్ జాబ్స్కి ఎంటీఎస్ కానీ లేదంటే క్లర్క్ జాబ్స్ అలాంటి వాటికి మనకు కొద్దిగా టఫ్నెస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. బట్ సిలబస్ మాత్రం అన్నిటికీ ఒకటే. ఈ సిలబస్ ఏమంటే ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అంటే మీనింగ్ మన సింపుల్గా దీనికి మనం జీకే అని కూడా చెప్పచ్చు. దీంట్లో మనకు డిఫరెంట్ కేటగిరీస్ లైక్ హిస్టరీ కావచ్చు, ఎకనామిక్స్, పాలిటీ, కరెంట్ అఫైర్స్ ఇలా ప్రతి ఒక్క విషయం గురించి సంబంధించి క్వశ్చన్లు అనేది దీనిలోంచి అడగడం జరుగుతుంది. దాన్ని జనరల్ అవేర్నెస్ చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. దీన్ని మనం సింపుల్గా మ్యాథ్స్ అని చెప్పచ్చు. మ్యాథ్స్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి మనకు తెలిసిన జామెట్రీ కానీ అంటే ప్యూర్ మ్యాథ్స్ అలాగే అర్థమెటిక్ రెండు సంబంధించిన క్వశ్చన్లు అనేది మనకు ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో మనకు అడగడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్లో మనకు వచ్చేసి నార్మల్ ఇంగ్లీష్ లైక్ వెకాబులరీ ఉంటుంది. అలాగే కామన్ టెన్సెస్ కానీ లేదంటే ఇంగ్లీష్ సంబంధించిన ఎర్రర్స్ కానీ ఇలాంటి ఇంగ్లీష్లో మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. తర్వాత మనకు లాజికల్ రీజనింగ్ అంటే మనకు రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే కొద్దిగా మనం ఆలోచన చేసే క్వశ్చన్ లాగా ఉంటాయి. ఇవి మనకు ఈ సిలబస్ అనమాట ఎస్ఎస్సిలో. ఈ సిలబస్ అనేటికి అన్ని జాబులకి సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, లేదా జీడీ ఆర్ సిపిఓ ఆర్ స్టెనోగ్రాఫర్ ఈ అన్ని జాబులకి ఇది కామన్ సిలబస్ అనమాట. బట్ టఫ్నెస్ అనేది ఏ జాబ్కి సంబంధించిన టఫ్నెస్ ఆ జాబ్కి అలా ఉంటుంది. గ్రాడ్యుయేషన్ లెవెల్ జాబ్స్కి కొద్దిగా టఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే మెట్రికులేషన్ లేదంటే ఇంటర్మీడియట్ జాబ్లకి మనకు టఫ్నెస్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. జాబ్ ప్రొఫైల్ అండి, అంటే ఎస్ఎస్సి జాబ్లో ఈ జాబ్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎస్ఎస్సి జాబ్ ప్రొఫైల్ చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు చాలా వరకు ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మీద ఎక్కువ మంది ఫోకస్ చేస్తున్నారు. ఈ జాబ్ ప్రొఫైల్ చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ సీజిఎల్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఈ సీజిఎల్ అనేది ఒక ఆఫీసర్ క్యాడర్ అండి. సీజిఎల్ అనేది ఒక ఆఫీసర్ క్యాడర్ అంటే మనం ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే కొన్ని జాబ్స్ దీంట్లో మనకు ఈ సీజిఎల్లో లైక్ ఏఏఓ అంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కానీ ఇలాంటి కొన్ని జాబ్స్ ఏమంటే గెజిటెడ్ జాబ్స్ అండి. ఇవి కొన్ని
ఇంకా ఇంకా కొన్ని జాబ్స్ ఏంటంటే జస్ట్ ఒక ప్రమోషన్తో మనకు గెజిటెడ్ పోస్ట్కి అనేది వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. లైక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ, లేదా కస్టమ్స్ ఆఫీసర్ కానీ, ఇవన్నీ మనకు లేదా ఐబీ కానీ, ఎన్ఐఏ కానీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ కానీ, ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇంటెలిజెన్స్ బ్యూరోలో కూడా మనకు ఈ ఐబీ లేదంటే ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇలా ఈ మంచి సెంట్రల్ డిపార్ట్మెంట్స్లో మనకు ఆఫీసర్ క్యాడర్ పోస్ట్ అనేది మనకు ఈ సీజీఎల్ ద్వారా మనం అపాయింట్ అవ్వడం జరుగుతుందండి. సీజీఎల్ ఈ జాబ్ ప్రొఫైల్ మనకు చాలా బాగుంటుంది. ఈ పే స్కేల్ కూడా మనకు దగ్గర 45,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. కొన్ని జాబులు మనకు 60,000-70,000 కూడా మనకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఈ జస్ట్ పే స్కేల్ మాత్రమే. ఇంకా మనకి ఇంక్రిమెంట్ అనేది ఎక్కువ వస్తూనే ఉంటుంది. అలాగే మనకు డిఫరెంట్ అలవెన్సెస్ మనకు ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ప్రతి ఇయర్ మనకు ఇంక్రిమెంట్ ఖచ్చితంగా ఉంటుందండి. సో జాబ్ ప్రొఫైలు అంటే శాలరీ ప్రకారంగా, అలాగే మనకు ఈ జాబ్ వాట్ వీ కాల్ మనం ఇక్కడ ఈ జాబ్లో మనకు వచ్చే గౌరవం అనేది చాలా రెస్పెక్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. అందుకే ఈ సీజీఎల్ పోస్టు చాలా హై లెవెల్ పోస్ట్ అని చెప్పొచ్చు మనం. ఎస్ఎస్సీలో గ్రేడ్ పి తర్వాత మనం ఎట్లయితే యూపీఎస్సీ తర్వాత లెవెల్లో ఉన్న జాబ్స్ మన జాబ్స్ సంపాదించాలంటే ఖచ్చితంగా ఎస్ఎస్సీలో సీజీఎల్ ద్వారానే మనం సాధించగలమండి ఆ జాబ్స్ని. ఓకే, తర్వాత సిహెచ్ఎస్ఎల్ అండి. ఈ సిహెచ్ఎల్ జాబ్ ఏంటంటే ఈ సీజీఎల్ కన్నా కొద్దిగా తక్కువ అండి. ఎందుకంటే ఇది గ్రాడ్యుయేషన్ లెవెల్, ఇది ఇంటర్మీడియట్ లెవెల్ కాబట్టి ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ పోస్ట్ అంటే 3 టైప్స్ మేజర్గా ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎల్డీసీ అండ్ డిఈఓ అండ్ పిఏ అని ఉంటుందండి. ఇక్కడ ఈ ఎల్డీసీ అంటే ఏమంటే లోవర్ డివిజన్ క్లర్క్ అండి. అండ్ డిఓ అంటే ఏమంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. అంటే పిఏ అంటే పోస్టల్ అసిస్టెంట్ అండి. పోస్టల్ అసిస్టెంట్ అంటే ఎల్డీసీ చూడండి. ఇక్కడ ఎల్డీసీ అంటే ఇక్కడ మనకి చాలా పోస్టులు అనేది ప్రతి ఇయర్ సిహెచ్ఎస్లో వస్తుంటాయండి. అంటే ఇవి 3 కూడా ఎలాంటి క్యాడర్ అంటే క్లర్క్, ఒక క్లర్క్ లెవెల్లో ఉన్న జాబ్స్ అండి ఇవన్నీ. క్లర్క్ లెవెల్ అని మనం తక్కువ అంచనా ఏమైనా అవసరం లేదండి. ఇక్కడ మనకి ఆఫీసర్ కింద వర్క్ అంటే మనకి డెస్క్ జాబే ఉంటుంది. ఇక్కడ రెస్పెక్ట్ కూడా చాలా బాగుంటుందండి. అంటే పే స్కేల్ కూడా మనకి దగ్గర 35,000 నుంచి 45,000 మధ్యలో ఉంటుందండి పే స్కేల్ మనకి ఇక్కడ. అంటే మనకి ఇది శాలరీ కూడా మనకు కొద్దిగా మంచిగా ఉండే శాలరీ కూడా, అలాగే రెస్పెక్ట్ కూడా మంచిగా ఉండే డెస్క్ జాబే కాబట్టి ఇక్కడ ఎక్కువ శాలరీ వచ్చే జాబ్ ఏంటంటే ఈ మూడిట్లో మనకు డిఈఓ అండి, డేటా ఎంట్రీ ఆపరేటర్. దీని తర్వాత ప్రమోషన్ మనకి ఏమొస్తుందంటే సీజీఎల్ వచ్చేస్తుందండి. అందుకని చెప్పేసి ఈ డిఓకి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుందండి. బట్ ఈ డిఓకి ఈ ఎల్డీసీకి ఈ 2 రావాలంటే ఇంకొక విషయం ఏమంటే మనకు టైపింగ్ అనేది వచ్చి ఉండాలండి. టైపింగ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. డిఓకి అయితే మనకు ఫాస్ట్ టైపింగ్ వచ్చి ఉండాలి, అలాగే మనకు హయ్యర్ వచ్చి ఉండాలి. ఈ హయ్యర్ టైపింగ్ అనేది మనకు వచ్చిన ఖచ్చితంగా డిఓ జాబ్ రావాలంటే. అలాగే ఎల్డీసీకి మనకు లోవర్ వచ్చినా పర్లేదండి, 35 words per minute 35 words per minute మనకు వచ్చినా పర్లేదు. బట్ ఈ డిఓ మనకు జాబ్ రావాలంటే ఖచ్చితంగా మనకు 50 words per minute అనేది మనకి చాలా కంపల్సరీ అండి. తర్వాత ఎంటీఎస్ అండి. ఎంటీఎస్ జాబ్ ప్రొఫైల్ కూడా మనకు సేమ్ సిహెచ్ఎస్ లాగే ఉంటుంది. బట్ ఇది అటెండర్ అండి. ఇది అటెండర్ క్యాడర్ సంబంధించిన జాబ్ అండి. ఇది సిహెచ్ఎల్ కొద్దిగా కింద జాబ్ అనమాట. ఇక్కడ మనకు దీనిలో పోస్ట్ కూడా మనకు శాలరీ 20 నుంచి 25,000 ఈ మధ్యలో ఉంటుందండి పే స్కేల్ ఇక్కడ మనకు ఈ ఎంటీఎస్ జాబ్కి. ఈ ఎంటీఎస్ జాబ్ కూడా సేమ్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఉంటుంది. ఈ సిహెచ్ఎస్ జాబ్ కానీ, ఇది ఎంటీఎస్ జాబ్ కానీ, ఈ జాబ్స్ అన్నీ కూడా అన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ముందు చెప్పాం కదండి. అంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్లో కానీ, ఐబీలో కానీ, అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కానీ, ఎన్ఐఏలో కానీ, అండ్ కస్టమ్స్లో కానీ, ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా మనకు ఈ సిహెచ్ఎల్ జాబ్స్ ఉంటాయి, ఎంటీఎస్ జాబ్స్ ఉంటాయి, అలాగే సీజీఎల్ జాబ్స్ కూడా ఉంటాయి. అంటే ఈ జాబ్స్ అన్నీ ఒకే డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్స్ ఏనండి. బట్ ఏంటంటే అక్కడ మనకు లెవెల్లో మారిపోతుంది. సీజీఎల్ అంటే మనకు ఆఫీసర్ క్యాడర్, సిహెచ్ఎస్ఎల్ అంటే మనకు క్లర్క్ క్యాడర్, అలాగే ఎంటీఎస్ అంటే మనకు అటెండర్ క్యాడర్ అండి. ఈ మనకు జస్ట్ క్యాడర్స్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. మనకు జాబ్ ఆఫీసులు మాత్రం అన్నీ ఒకటేనండి కామన్గా. ఎస్ఎస్సీ వాళ్ళ జాబ్ పెట్టే ఎగ్జామ్స్ అన్నిటి కూడా మనకు జాబ్స్ అనే ఆఫీస్ అనేది అన్నీ కామనే. బట్ ఇక్కడ మన లెవెల్ అనేది మారిపోతుంటుందండి. ఇక్కడ మా అటెండర్కి జస్ట్ ఎంటీఎస్కి మనకి ఇక్కడ జస్ట్ 20 నుంచి 25,000 శాలరీ మనకు రావడం జరుగుతుందండి. తర్వాత ఈ జీడీ అండ్ సిపిఓ ఈ 2 కూడా మనకు పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్ అండి. ఇవి 2 మనకి ఈ ఎస్ఎస్సీకి సంబంధించిన ఆయన కానీ ఈ పోలీస్ క్యాడర్ కాబట్టి మనకు వీటికి వేరే ప్రొఫెషన్ ఉంటుంది. జీడీ అంటే కానిస్టేబుల్ అండి, అండ్ సిపిఓ అంటే ఎస్ఐ. ఈ కానిస్టేబుల్ ఈ జాబ్ ప్రొఫైల్ మనకు ఎంటీఎస్ జాబ్ ప్రొఫైల్ లాగే ఉంటుంది, అంటే శాలరీ కానీ. అలాగే ఎస్ఐ ప్రొఫెషన్ వచ్చేసి మనకు సీజీఎల్ క్యాడర్లా ఉంటుంది.
అంటే శాలరీ కూడా మనకి పే స్కేల్ కూడా మనకి ఎస్ఐ సీజీఎల్ క్యాడర్లో ఎంత వస్తుంది పే స్కేల్, అంతే మనకి ఎస్ఐ కూడా ఉంది, అంటే సిపిఓలో వస్తుంది. జీడీలో మనకి ఎంటీఎస్ క్యాడర్లో వచ్చిన శాలరీ మనకు రావడం జరుగుతుందండి. ఇదండి పూర్తిగా ఎస్ఎస్సి గురించి. ఈ ఎస్ఎస్సి జాబ్స్కి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే మీరు మా డిస్క్రిప్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీ కామెంట్లో మీరు క్వశ్చన్ చేయొచ్చు. అలాగే ఇలా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇలా మంచి వీడియోస్కి ఇంకా మీ ముందు చాలా తీసుకొని వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.